ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 20 మందికి 6.50 లక్షల ఆర్థిక సాయం. ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు రాయదుర్గం నియోజకవర్గంలో 20 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 6.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తెలిపారు. ఆదివారం తన స్వగృహంలో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అనేక మంది పేద ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు సొంతంగా వైద్య ఖర్చులు భరించే స్తోమత లేక ఇబ్బందులు పడుతూ ఉంటారని, అటువంటి పరిస్థితుల్లో బంధువులు మిత్రుల వద్ద అప్పులు చేసి చికిత్స చేయించుకోవాల్సి వస్తుంది అని అన్నారు. అలాంటి నిరుపేద కుటుంబాలకు కొంతైనా ఉపశమనం కలిగించాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నాము అని అన్నారు. పవిత్ర చందన మల్లయ్య పరవి లక్ష్మణ స్వామి అంజేష్ కుమార్ పెరుమాల్ లలిత వివిధ అనారోగ్య సమస్యలతో వేర్వేరు ఆసుపత్రుల్లో సొంత డబ్బులతో చికిత్స చేయించుకొని ప్రభుత్వ సహకారాన్ని అర్పించిన వాళ్ళల్లో ఈరోజు 20 మందికి 6,50,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందిన చెక్కులను పంపిణీ చేశాం. ఇప్పటిదాకా నియోజకవర్గ వ్యాప్తంగా 407 మందికి 2,64,60,865 రూపాయల మొత్తాన్ని అందించడం జరిగింది. ఇంత పెద్ద మొత్తం 2,64,00,000 రూపాయలు డబ్బులు పేదలు, మధ్యతరగతి వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బందులున్న, స్వతహాగా చికిత్స చేయించుకున్న వాళ్ళు ఈ సహాయాన్ని పొంది ఎంతో ఊరట చెందుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి బంధువుల దగ్గరనో మిత్రుల దగ్గరనో అప్పులు చేసుకొని ఈ చికిత్స చేయించుకొని ఉంటారు. ప్రభుత్వం నుంచి ఈ సహాయం వాళ్ళకు రావడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటా ఉంది. దీని ద్వారా ఇన్ని వేల మంది పేదలకు సహాయం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పేదలందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం.